ఈ ఇంత పర్ఫెక్ట్‌గా, ఇంత వెల్కమ్ పర్ఫెక్టబుల్‌గా మనకి వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం One Good second, వన్ morning. మినిట్ Chinari. మేడం. మేడం అందరు లీడర్స్ అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని మేడం కి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ వెల్కమ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. వెల్కమ్. వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెక్షన్. గుడ్ మార్నింగ్ Thank మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ మేడం గారికి మెసేజ్ రూపంలో విశేషాన్ని చెప్పండి. సో గుడ్ మార్నింగ్ మేడం, వన్స్ అగైన్ వెల్కమ్ టు జూమ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాకు షేర్ అవుతుందా సార్? స్టార్ట్ చేయండి మేడం. షేర్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. చేశాను సార్. అది షేర్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అని ఉంటుంది చూడండి మేడం ఆప్షన్. చేశాను సార్ ఆల్రెడీ. రావట్లేదు మేడం. ఫోటోస్‌లోకి అవ్వట్లేదు సార్. అది మీకు పంపించమంటారా సార్? పంపించండి మేడం. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ. సార్ నెంబర్ ఉందా చిన్నారి? సార్ లేదు సార్. పంపిస్తాను, నీకు పంపిస్తాను. ఒక 1 సెకండ్. ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. డియర్ లీడర్స్, మనం ఈరోజు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోబోతున్నామండి. అయితే ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది గెస్ చేయండి లీడర్స్. మన బాడీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గన్ అండి. ఆ ఆర్గన్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దానికి రిలేటెడ్గా ఉన్న ప్రోడక్ట్ గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందామండి. నెంబర్ షేర్ చేశాను చూడు. ఉంది సార్. సార్ ఆల్రెడీ ఓకే, చూసుకోలేదు. రైట్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ మెసేజ్ చేస్తున్నారండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ అందరికీ కూడా. ఓకే అండి. ఈ అవకాశం ఇచ్చిన రవికృష్ణ సార్‌కి, అలాగే ఈ యొక్క జూమ్ మీటింగ్స్ రన్ అవ్వడానికి ముఖ్యంగా ఈ యొక్క స్క్రీన్ షేరింగ్ అవ్వచ్చు, అసలు ఈ యొక్క లింక్ ప్రిపరేషన్ అవ్వచ్చు, ఇదంతా తన యొక్క జాబ్ చేసుకుంటూ, అలాగే దీన్ని మనకి తన టైంని మనందరికీ కూడా కేటాయిస్తున్నారండి. భూపతి సార్‌కి మనందరి తరపున కూడా హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్పాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈరోజు మన రవికృష్ణ సారు ఈ జూమ్ కొనడం, అలాగే సార్ అనేది దీన్ని మనకి పెట్టి ముందుకు నడిపించడం అనేది చాలా అద్భుతమండి. నిజంగా మనం అందరం దీన్ని ఉపయోగించుకుంటే గనక మంచి సబ్జెక్ట్ అనేది తీసుకొని మనము చాలా తక్కువ టైంలో డెవలప్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటదండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి లీడర్‌కి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈరోజు నేను ఒకటి షేర్ చేశాను కదండీ! ఎస్‌విపి యూనియన్ అంటే మా యొక్క టీమ్ యొక్క నేమ్ అండి. దీని గురించి మనము 1 ఆర్ 2 మినిట్స్ అసలు నా టెస్టిమోనీ కూడా మీకు చెప్పిన తర్వాత నేను ప్రొడక్ట్‌లోకి అనేది వెళ్ళడం జరుగుతుందండి. నా పేరొచ్చేసి చిన్నారి అండి. నేను ప్రెజెంట్ స్టార్ డైరెక్టర్‌లో అనేది ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క ఎస్‌విపి యూనియన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి వీఆర్‌కే అని సార్ ఎలా అయితే గ్రూప్ నేమ్ పెట్టుకున్నారో, అలాగే మా ఎంటైర్ టీమ్ అందరం కూడా మాకొచ్చిన ఆలోచనను బట్టి ఎస్‌విపి యూనియన్ అని పెట్టుకున్నామండి. అసలు ఎస్‌విపి యూనియన్ అంటే మనకంటూ ఒక బ్రాండ్ ఉండాలి కదండీ! అంటాడు కదా 'పుష్ప' మూవీలో 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్ అని.
అలాగా మాకు కూడా ఎస్‌విపి యూనియన్ అంటే ఏంటంటే, సేవ్ ద పీపుల్ అని మేము పెట్టుకోవడం జరిగింది. సేవ్ ద పీపుల్ అంటే ఏంటి అంటే చాలా మీనింగ్స్ ఒస్తాయి. అయితే సేవ్ ద పీపుల్ అంటే ఏంటంటే, ఇటు ఆరోగ్యపరంగా ప్రజల్ని పీపుల్ అంటే ప్రజలు గనక ప్రజల్ని గెలిపించాలి. అలాగే ఇటు ఆరోగ్యం అనేది ఎప్పుడుంటదండి మనకి? మనం ఎప్పుడైతే మనీ ఉండి అన్ని రకాల వసతులుంటాయో అప్పుడనేది మనకి ఆరోగ్యం సమృద్ధిగా ఉంటది. నేనొకరి దగ్గర విన్నానండి. ఎవరి దగ్గరైతే ఆరోగ్యం ఉంటాదో వాళ్ళ యొక్క ఆదాయం అనేది వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటదండి. అసలు ఆరోగ్యం ఎప్పుడుంటది అంటే అన్ని రకాల వసతులున్నప్పుడు. అంటే మనీ ఉన్నప్పుడు. ఆ యొక్క మనీ ఎప్పుడైతే ఉందో వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే ఆనందంగా ఉన్నారో వాళ్ళు ఆరోగ్యంగా అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఉంటదండి. కాబట్టి మనం ఈ సేవ్ ద పీపుల్‌లో ఏంటంటే, ఈ యొక్క ఎస్‌విపి యూనియన్‌లో ఎవరైతే వస్తారో, వాళ్ళందరం కూడా పిడికిలు బిగించి, అందరికీ కూడా మేము సేవ్ చేయాలనే సంకల్ప బలంతో ఈ యొక్క ఎస్‌విపి యూనియన్ అనేది మేము పెట్టుకోవడం జరిగిందండి. మా ఎంటైర్ టీమ్‌కి ఎస్‌విపి యూనియన్ కింద మేము పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క సంకల్పంతోనే మేము ముందుకు వెళ్తున్నామండి. ఓకే అయితేని ఇప్పుడు మనము ప్రొడక్ట్‌లోకనేది వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే, నాకిచ్చిన టైం ఓన్లీ హాఫ్ అన్ అవరే కదండీ! హాఫ్ అన్ అవర్‌లో నేను ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీకు తెలియచేస్తానండి. అయితే ఈరోజు మీరు గెస్ చేశారు ఏంటంటే క్రిల్ ఆయిల్ గురించని, లివర్ హెల్త్ అని, అలాగే హార్ట్ అని, అలాగే కార్డియో కేర్ అని ఇలాగ కొంతమంది అలర్జినైన్ అని ఇలా పెట్టడం జరిగిందండి. అయితే చాలా వరకు దగ్గరికొచ్చారు. అయితే చాలా మెయిన్ ఆర్గాన్ అని అన్నాను గనక ప్రతి ఒక్కరు కూడా హార్ట్ అని అనుకుంటారు. ఈ గెస్ చేయడంలో తప్పు లేదండి. అయితే ఈరోజు నేను చెప్పబోయే ప్రొడక్ట్ ఏంటంటే ఆయుషంతి కిడ్నీ హెల్త్ అండి. దీని గురించి ప్రతి ఒక్కరు కూడా నౌ ఏ డేస్‌లో అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే దీంతో చాలా మంది సఫర్ అవుతున్నారండి. ఏంటంటే ఒక ఇండియాలోనే చూసుకుంటే గనక చాలా ఎక్కువ మంది దీని బారిన ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్న వాళ్ళు అంటే తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్నారండి. అయితే ఈ యొక్క కిడ్నీ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటే గనక అసలు కిడ్నీ అంటే ఏంటంటే మనకి కిడ్నీ అనేది ఒక బీన్స్ షేప్‌లో అనేది ఉంటదండి. చూసారండి మనం మార్కెట్‌కెళ్ళి బీన్స్ కొనుక్కొనొస్తే ఎలా అయితే చిక్కుడు ఆకారం అంటే బీన్స్ ఏ విధంగా ఆకారం కలిగి ఉంటదో, ఆ విధంగా మన కిడ్నీస్ అనేది ఆ యొక్క షేప్‌ననేది కలిగుంటాయి. అసలు ఇవి కిడ్నీస్ అనేది 2 ఉంటాయి. అయితే ఎక్కడుంటాయి అంటే, మనకి తల పైభాగం నుంచి కిందకి వెళ్ళేటప్పుడు ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటదో, అంటే వెన్నుముక ఉంటదో, మనకక్కడే మనకి T12, L3 అనేది మధ్య భాగంలో అనేది ఈ యొక్క కిడ్నీస్ అనేది అమరుంటాయండి. ఎడమ వైపు ఒకటి, కుడి వైపు ఒకటి. అయితే ఇందులో మనకి కుడి కిడ్నీ అనేది కొంచెం చిన్నగా ఉంటది. మీకు డౌట్ రావచ్చు. అదేంటి చిన్నగా ఉండడం అని. కుడి కిడ్నీ వైపు ఏంటంటే మనకి కొంచెం జిగురనేది ఫార్మ్ అయ్యి ఉంటదన్నమాట. దానివల్ల దాని యొక్క సైజ్ అనేది చిన్నగా ఉంటది. ఓకేనండి. అయితే ఈ యొక్క కిడ్నీ యొక్క దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే గనక చాలామంది ఇప్పుడున్న నౌ ఏ డేస్‌లో తినే ఆహారపు అలవాట్లవ్వచ్చు, అలాగే తాగే నీరవ్వచ్చు, పీల్చే గాలవ్వచ్చు, ఇవన్నీ కలుషితం అయిపోయాయని ఎప్పటినుంచో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. దాన్నయితే మనం ఎటువంటి మార్పు చేయడానికి మన చేతుల్లో ఉంది కానీ, మనం దానికంత టైం అనేది కేటాయించలేకపోతున్నాము. అవునా కాదండి? అయితే ఇప్పుడు ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ అనేది ఎక్కువగా వాటర్ తాగకపోవడం వల్ల, మనం తిన్న ఆహారం త్వరగా డైజెస్ట్ చేయడానికి మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు లేకపోవడం వల్ల, ఆ యొక్క కిడ్నీ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల, తీసుకునే ఆహారపు పదార్థాల్లో ఏంటంటే కొన్ని రకాల పోషకాలు, కొన్ని రకాల ఆహార పదార్థాలు మన బాడీకెళ్ళాలండి. అలాంటివన్నీ కూడా మనం మన బాడీకి ఇవ్వట్లేదు. అలాంటి పదార్థాలు ఏంటి అనేది కూడా నేను మీకిప్పుడు ఈరోజు క్లియర్‌గా అనేది చెప్తానండి. అయితే ఇప్పుడు అసలు కిడ్నీ ఏం చేస్తుంది అనేది మనం కిడ్నీ ఎక్కడుంటదని చూసాం. అసలు కిడ్నీ సైజ్ ఎంతుంటది అంటే గనక అది 10-12 సెంటీమీటర్లు పొడవు కలిగి ఉంటదండి. అలాగే మనకి 5-7 సెంటీమీటర్ల వెడల్పు కలిగి 2.5-3 సెంటీమీటర్స్ అనేది మందం కలిగి అనేది ఈ యొక్క కిడ్నీ అనేది ఉండడం జరుగుతదన్నమాట. ప్రతి కిడ్నీ గూడా ఈ యొక్క సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, మందం కలిగి ఉంటది. అయితే మరి కిడ్నీ ఏం చేస్తది అని చాలా మందికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు కానీ, కిడ్నీ అనేది మన యొక్క వ్యర్థాలని మనం ఏదైతే తింటామో, అది డైజెషన్ అయిన తర్వాత అది మన యొక్క వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, వాటిని బయటికి పంపించడానికి ఈ కిడ్నీ అనేది ఉపయోగపడుతుందండి. అయితే ఈ యొక్క కిడ్నీ
యూరిన్ తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే మీకు డౌట్ రావచ్చు. యూరిన్ ఎలా తయారవుతది అని. అయితే యూరిన్ ఎలా తయారవుతదంటే మన బాడీలో ఏవైతే విషపూరిత పదార్థాలను ఇది క్లీన్ చేస్తుందో, దాన్నే యూరిన్‌గా తయారు చేసి మనకి బయటికి పంపిస్తుంది. అంటే వ్యర్థాలే మనకి యూరిన్‌గా ఫార్మ్ అయ్యి బయటకొస్తుందండి. ఓకేనండి. అయితే ఈ కిడ్నీ ఇంకో గొప్ప గుణం ఏంటంటే, నీటిని, మినరల్స్‌ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసి ఏదైతే విషపూరిత పదార్థాలను ఇది ప్యూరిఫై చేస్తుందో, ఆ ప్యూరిఫై చేసింది మంచిది ఉంచి ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో, దాన్ని యూరిన్ రూపంలో మనకి బయటకనేది పంపించడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ యొక్క 2 కిడ్నీల ద్వారా కూడా మనకేంటంటే బ్లడ్ అనేది చాలా సార్లు ఫ్లో అవుతూ ఉంటదన్నమాట. ఈ కిడ్నీలనేది లేకపోయిందనుకోండి, మనకి బ్లడ్ అనేది ఫ్లోయింగ్ అనేది అసలు జరగదండి. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే కిడ్నీలు వేస్ట్ పదార్థాలను ఎలా అయితే రక్తం నుంచి వేరు చేయడానికి ఉపయోగపడతాయో, ఇందులో కొన్ని రకాల మనకి ఇంగ్రీడియెంట్స్ అవ్వచ్చు. లేదంటే కొన్ని రకాల ఏదైతే బాడీలో కొన్ని పార్ట్స్ అనేది కలిగి ఉంటాయండి. అవి ఏ విధంగా ఉపయోగపడతాయంటే, మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేది ఉంటాయండి. అసలు ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? అసలు ఈ ఎలక్ట్రోలైట్స్ అనేది బ్యాలెన్స్ చేసి బ్లడ్ ప్రెషర్‌ననేది నార్మల్‌గా ఉంచేటట్టు చేస్తుందన్నమాట. అసలు ఈ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి అంటే, మనం తెలుగులో దీన్ని ఖనిజాలని చెప్పుకుంటామన్నమాట. అయితే ఈ ఎలక్ట్రోలైట్స్ ఏమేమి ఉంటాయి మన శరీరంలో అని మనం చూసుకుంటే గనక ఇందులో సోడియం ఉంటది, పొటాషియం ఉంటది, కాల్షియం ఉంటది, మెగ్నీషియం ఉంటది, క్లోరైడ్ ఉంటది, బైకార్బోనైట్ ఉంటది. ఇలాగా ఈ యొక్క ఖనిజాలన్నిటిని కూడా ఇదేంటంటే బ్యాలెన్స్ చేస్తదన్నమాట. మన బాడీకి ఎంతైతే అవసరమో అంత బ్యాలెన్స్ చేసి ఏదైతే బ్లడ్ ప్రెషర్ ఉందో దాన్ని తగ్గించి మనకి బీపీ అనేది సక్రమంగా ఉండేటట్టు చేయడానికి కూడా ఇవి మనకి పనిచేస్తాయన్నమాట. ఇవి ఏంటంటే, మనకి ఈ యొక్క బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది తేడా జరిగిందనుకోండి, మనకి మన యొక్క బాడీకి 200 రకాల సమస్యలనేది తలెత్తుతాయండి. అంటే చూడండి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది చేయడానికి మన కిడ్నీలు ఉపయోగపడుతున్నాయి. అది సరిగా జరగలేదంటే గనక 200 రకాల సమస్యలు తలెత్తుతున్నాయంటే ఒక్కసారి కిడ్నీ యొక్క ఆవశ్యకతననేది మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలండి. మన బాడీ పార్ట్స్ అనేది ఎంత వాల్యుబుల్ అనేది. అయితే మనకి కిడ్నీకి కొన్ని రకాల డిసీజులనేది అసలు కిడ్నీ గురించి, కిడ్నీలో ఏం జరుగుతాయనేది ఇప్పుడు చూసాం కదండీ! అసలు కిడ్నీకి ఏ విధమైన సమస్యలొస్తాయి అనేది మనం ఇప్పుడు చూసుకుంటే గనక లీడర్స్ ఇప్పుడు మనకి టైం తక్కువ ఉండడం వల్ల నేను మీకు స్క్రీన్ అదేంటి మీకు ఏంటంటే స్క్రీన్ అనేది మీకు ప్లే చేయకుండానే నేను ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే వాయిస్ రూపంలో ఇస్తున్నాను. ఈసారి ఇచ్చినప్పుడు గనక నేను ఖచ్చితంగా మీకు మంచి ఏంటంటే మీకు మంచి పీడీఎఫ్‌తో అనేది మీకు ఇంకా అద్భుతమైన సెషన్ ఎక్కువ డెప్త్ నాలెడ్జ్ అనేది ప్రతి ప్రొడక్ట్ గురించి ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ సెషన్ నుంచి. అయితే ఇప్పుడు ఈ యొక్క కిడ్నీ ఏ సమస్యలొస్తాయంటే ఫస్ట్‌గా చూసుకుంటే గనక క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అసలు క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? అని చాలా మందికి డౌట్ ఉంటది. ఇది ఎందుకొస్తది? ఎలా వస్తదంటే ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని మనం మొదటగా అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఎందుకు ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అంటే, ఇది కామన్‌గా ఎందుకొస్తదంటే, హై బ్లడ్ ప్రెషర్ వల్ల వస్తుంది. అసలు హై బ్లడ్ ప్రెషర్ ఎందుకొస్తది? మనం ఏదైనా చూసినప్పుడు కానీ, ఏదైనా మాట్లాడుకున్నప్పుడు గానీ, దేనికైనా కొంతమంది ఊరికనే గాబరా పడిపోతూ, టెన్షన్ పడిపోతూ ఉంటారన్నమాట. వాళ్ళ యొక్క బ్లడ్ లెవెల్స్ సడెన్‌గా పెరిగిపోతూ ఉంటాయి. అందుకే చూసారండి మూవీస్‌లోని ఎక్కువగా కోప్పడకు, త్వరగా ముసలివాడివయిపోతావు అంటారు. అంటే మన యొక్క కోపం కొన్ని గంటలనేది మనకి 4-5 గంటలనేది మన యొక్క బాడీలో అనేది కొన్ని రకాల సెల్స్‌ననేది డ్యామేజ్ చేస్తది. వైట్ బ్లడ్ సెల్స్ రిలీజ్ అయ్యేలా చేస్తది. దాని ద్వారా క్యాన్సర్‌లోకనేది దించేస్తది. చూడండి అంటే మనకి హై బ్లడ్ ప్రెషరు రావడం వల్ల, అలాగే మన ఈ ఆలోచన విధానం చాలామంది ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ, ప్రతిదానికి గట్టిగా సమాధానం ఇస్తూ, ప్రతిదానికి ఇంకా చాలా సీరియస్‌గా అనేది ఉంటారన్నమాట. అలాంటివన్నీ తగ్గించుకుంటే గనక మన యొక్క ఎంటైర్ బాడీనంతటిని కూడా మనము హ్యాపీగా కాపాడుకోవచ్చు. మంచి షేపు, మంచి షైనింగ్‌గా ఉండొచ్చండి. బ్రైట్‌గా కనిపించొచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది టెన్షన్ అనేది తగ్గించుకుంటే గనక మనకి ఆరోగ్యం అనేది చాలా అద్భుతంగా ఉంటదండి. కాబట్టి ఈ యొక్క హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఈ క్రోనిక్ కిడ్నీకి సమస్య అనేది రావడం జరుగుతుంది. ఇది
ఎక్కువ కాలంగా ఇది లాంగ్ ప్రాసెస్ అని ఎందుకు చెప్పుకున్నామంటే వన్స్ ఒక్కసారి బీపీ అనేది ఎంటర్ అయిందంటే కనుక ఇంక మనకది మనం ఎప్పుడైతే ఎళ్ళిపోతామో ఇంక అది అప్పుడే ఎళ్ళిపోతదండి. అప్పటి వరకు మనం దాన్ని నార్మల్‌గా మెయింటైన్ చేస్తాం తప్ప అదనేది ఇంక మనల్ని విడిచి వెళ్ళిపోదు. ఇంకా ఎలా అంటే ఇంకా ఫ్రెండ్లీగా ఉండిపోతదన్నమాట. చూడండి మనం ఒకసారి భర్తతో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకే మనం ఉన్నంత కాలం మన భర్త మనతో ఎలా అయితే కలిసి ఉంటారో అలాగే ఈ యొక్క బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, ఇలా ఇవన్నీ కూడా మనం ఉన్నంత వరకు ఉంటాయండి. అవి రాకుండానే మనం ముందుగా మంచిగా ప్లాన్ చేసుకుంటే గనక, ఎప్పుడు నవ్వుతూ ఉంటే గనక వీటన్నిటి నుంచి బయటపడొచ్చండి. ఇకపోతే ఈ యొక్క కిడ్నీ సమస్యలతో కిడ్నీలో చాలా మందికి ఇండియాలో చూసుకుంటే గనక కిడ్నీ స్టోన్స్‌లో కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతున్న వ్యక్తులు 12% పాపులేషన్ అనేది ఉండడం జరిగిందండి. చూడండి ఒక్క కిడ్నీ స్టోన్స్ అనేది ఓన్లీ ఇండియాలో 12% పీపుల్స్ ఉన్నారండి. ఇది పక్కన పెడితే ఈ కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతున్న వాళ్ళని పక్కన పెడితే 50% అండి అసలు ఈ యొక్క కిడ్నీ ఫంక్షన్ అనేది సరిగ్గా జరగక వాళ్ళ యొక్క లైఫ్‌ని మిస్ అవుతున్నారంటండి. చూడండి. ఓన్లీ ఇండియాలోని 12% కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని బాధపడుతుంటే ఇంక కిడ్నీ అనేది ఫంక్షనింగ్ ఇంకా సరిగ్గా పని చేయక కిడ్నీ ఫంక్షనింగ్ లేకపోతే మనిషి జీవితం ఇంకెందుకు పనిచేయదండి కొన్ని రోజులు మాత్రమే. అలాగా తన యొక్క లైఫ్‌ని 50% అంటే 100% పీపుల్ చూసుకుంటే అందులో 50% మంది ఈ యొక్క కిడ్నీ సమస్యతో అనేది బాధపడుతూ వాళ్ళ యొక్క లైఫ్‌ననేది మిస్ అవుతున్నారండి. ఇకపోతే ఇందులో ఇంకొకటి సమస్య ఏంటి అంటే గ్లోమరల్స్ గ్లోమరులన్స్ ఫైటిస్ అని ఒకటి డిసీజ్ ఉంటదండి. అది ఏంటి అంటే గ్లోమరోలస్ అంటే ఏంటి అంటే మీకు డౌట్ రావచ్చు. గ్లోమరోలస్ అంటే మీరు కిడ్నీ చూసే ఉంటారు. చాలా మంది చదువుకునే టైంలో కిడ్నీలో లోపల చిన్న చిన్న రాళ్ళలా కనిపిస్తూ ఉంటాయి మనకి. అయేంటంటే మనం దాన్నే గుళిక కింద కూడా మనం చెప్పుకోవచ్చన్నమాట. ఈ గ్లోమరోలస్ ఏంటంటే దీనికి ఇన్ఫెక్షన్ వస్తదన్నమాట. ఆ లోపల చిన్న చిన్న రాళ్ళులా ఉంటాయి కదండీ కిడ్నీలోని దాన్నే గ్లోమరోలస్ అని అంటాము. అవి ఇన్ఫెక్షన్ అయ్యాయనుకోండి దానివల్ల ఏంటంటే కిడ్నీ అనేది ఏంటంటే రక్తాన్ని శుద్ధి చేసే గుళికన్నమాట అది. ఇంకా ఆ రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ అనేది తగ్గిపోతదింక. అది తగ్గిపోయిందనుకోండి రక్తాన్ని శుద్ధి చేయకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంక మనకి ఆహ్, మొత్తం అన్ని ప్రాబ్లమ్సేనండి. మొత్తం అన్ని ప్రాబ్లమ్సే ఒస్తాయి. కాబట్టి మనకి ఈ యొక్క గుళికలను కూడా కాపాడుకోవడానికి మన దాంట్లో వెస్టేజు కిడ్నీ హెల్త్ అనేది ఉపయోగపడుతుందండి. అందులో ఇంగ్రీడియెంట్స్ ఏ విధంగా పనిచేస్తాయనేది కూడా మీకు తెలియచేస్తాను. ఇకపోతే ఇంకొక డిసీజ్ వచ్చేసి స్టిక్స్ అనేది మనకుంటదండి. దీన్నే మనం సిస్ట్‌లని కూడా అంటాము. అయితే ఇది ఏంటంటే కిడ్నీలో ఈ సిస్ట్‌లనేవి ఫంక్షన్ అనేది కిడ్నీ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరగకుండా అనేది చేస్తదన్నమాట. దీని లక్షణాలనేది మనం చాలా ఈజీగా ఈ పాలిసిస్టిక్ అనేది వచ్చిన వాళ్ళకి మనం ఈజీగా గమనించొచ్చు. వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయంటే పొత్తి కడుపు అనేది విపరీతంగా పెయిన్ రావడం, కిడ్నీ పనితీరు అనేది తగ్గిపోవడం వల్ల ఏంటంటే డైజెషన్ అనేది సరిగా అవ్వకపోవడం, అలాగే మూత్రం వచ్చినప్పుడు రక్తం పడడం, ఆ యొక్క మూత్రం వచ్చేటప్పుడు రక్తం పడేటప్పుడు విపరీతమైన నొప్పి రావడం, మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ పాలిసిస్టిక్ అనే డిసీజ్‌కే మనకు ఉండడం జరుగుతదన్నమాట. ఈ యొక్క లక్షణాలు గనక మీకు ఏ లక్షణం కనిపించినా గాని వెంటనే మీరు ఈ యొక్క యూరిన్ డాక్టర్‌ననేది కలిసి మీ యొక్క ఏంటి అనేది వన్స్ చెక్ చేసుకోవాలండి. ఇంకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదేంటంటే బాక్టీరియా వల్ల వస్తుంది. అంటే ఒక కిడ్నీలోనే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే కిడ్నీ ప్రాబ్లమ్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్ అంటే స్టోన్స్ ఉంటాయి. కిడ్నీలో ఉన్న ఏదైతే గుళికలు ఉంటాయో ఆ గుళికలకి ప్రాబ్లమ్ వస్తది. ఈ సిస్ట్‌లకి ప్రాబ్లమ్ వస్తది. అలాగే మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే బాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి కిడ్నీ అనేది ఇన్ని రకాలుగా మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి. లీడర్స్ ఇంకా చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చండి. అంటే మనకి ఈ సెషన్ కింద సరిపోద్ది గనుక మనం ఇంత చెప్పడం జరుగుతుంది. అయితే వీటన్నిటిల నుంచి మనం బయటపడాలంటే కనుక వెస్టేజ్ ఆయుష్ శాంతి మనకి కిడ్నీ హెల్త్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో 7 రకాల ఇంగ్రీడియెంట్స్ కలిసి మనకి తయారు చేయడం జరిగిందండి. నిజంగా గౌతమ్ బాలి గారికి మనం అందరం కూడా జీవితాంతం శిరస్సు వంచి ఎన్ని నమస్కారాలు చేసినా కూడా తక్కువేనండి. నిజంగా
ఉదయము నేను రవికృష్ణ సార్‌తో మాట్లాడినప్పుడు సార్ ఒక మాట అన్నారు. వెస్టేజ్ అనేది అందరికీ వెళ్తది కానీ దాన్ని ఎవరైతే తీసుకుంటారో భగవంతుడు నిజంగా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకే ఆ అదృష్టం ఉంటది. ఇందులో ఏది తీసుకోవాలి అని అంటారండి. నిజంగా అది నిజము. ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభా మన ఇండియాలోనే 141 కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ ఒక 4-5 క్రోర్ మెంబర్స్ మాత్రమే వెస్టేజ్‌లో ఉన్నారంటే మిగతా వాళ్ళందరికీ లేనటువంటి అదృష్టం మనకొచ్చిందంటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో ఒకసారి ఆలోచించండి లీడర్స్. ఇకపోతే ఇందులో మనకి ఏదైతే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో వాటి గురించి చూద్దాం. ఎనిఫిలిస్ అంటే దీన్నే మనం ఆమ్లా అని కూడా చెప్పుకుంటూ ఉంటామండి. ఆమ్లా అంటే అందరికీ తెలిసిందే. మన యొక్క ఉసిరనేది గుర్తొస్తూ ఉంటది. ఇది ఎందుకు ఉపయోగపడతది అంటే మనకి స్టోన్ బ్రేక్ చేయడానికి పనిచేస్తుందన్నమాట. కిడ్నీ స్టోన్ అనేది బ్రేక్ చేసి దాన్ని గుల్లగా చేసి అది మనకి యూరిన్‌లో అనేది బయటకొచ్చేసేట్టు చేస్తదన్నమాట. ఇంకా అలాగే యూరిన్‌లో బర్నింగ్ అనేది ఉంటది. ఆ యొక్క బర్నింగ్ సెన్సేషన్ ఏదైతే ఉంటదో దాన్ని తగ్గించడానికి కూడా ఈ ఆమ్లా అనేది చాలా బాగా ఉపయోగపడతది. ఇకపోతే సెకండ్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి వరుణ్. ఈ వరుణ్ ఎందుకు ఉపయోగపడతదంటే స్టోన్ ఫార్ములేషన్‌కి కారణమైన ఎంజైమ్స్ ఏమైతే ఉంటాయో, అంటే స్టోన్ తయారవ్వడం ఎందువల్ల తయారవుతదంటే, మన బాడీలో మోతాదు మించి సోడియం, పొటాషియం ఎప్పుడైతే ఎక్కువవుతదో, అదే మనకి చిన్న చిన్న గుళికల్లా ఫార్మ్ అయ్యి, అదంతా కూడా ఒక ముద్దలా తయారవ్వి 3 ఎంఎం, 5 ఎంఎం, 8 అలా తయారైపోతూ ఉంటదన్నమాట. అందుకే మనం వాటర్ అనేది ఖచ్చితంగా 3-4 లీటర్స్ అనేది మన యొక్క హైట్, వెయిట్‌ని బట్టి మెయింటైన్ చేసుకోవాలండి. అలాగే ఏజ్‌ని బట్టి కూడా మనం ఈ యొక్క వాటర్ కంటెంట్ అనేది మనకున్న డోసేజ్‌ని బట్టి మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటే గనక మనము ఈ యొక్క ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చండి. ఈ యొక్క స్టోన్స్ రాకుండా ఈ వరుణ్ అనేది ఈ యొక్క వరుణ్ మొక్క అనేది ఆయుర్వేదంలో చాలా ప్రాచుర్యం కలిగిందండి. అయితే ఇదేంటంటే మూత్రపిండంలో రాళ్ళు కరిగేందుకే కాకుండా మూత్ర విసర్జన సాఫీగా జరగడానికి. కొంతమందికి చూడండి కొంతమందికి నేను ఫీల్డ్‌లో వింటూ ఉంటాను. అమ్మ మూత్రం కొంచెం వస్తుంది, కొంచెం ఆగిపోతుంది. ఇంకా అలాగే మూత్రం సరిగా రావట్లేదు. 2 రోజులు బట్టి నుంచి నేను యూరిన్‌కి వెళ్ళలేదు. ఇలాంటి ప్రాబ్లమ్‌తో బాధపడుతుంటారు. ఈ యొక్క వరుణ్ ఆయుర్వేదిక్ మొక్క ఏం చేస్తదంటే, మూత్రపిండాల్లోని, అలాగే మూత్రనాళాల్లోని ఏంటంటే శుద్ధి చేసి, ఇది ఇంకొకటేంటంటే ఈ వరుణు లివర్ యొక్క పనితీరుని, ఆరోగ్యాన్ని కూడా కాపాడతదండి. ఈ వరుణ్ మొక్క అనేది శరీర వాపులు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడతదండి. ఇకపోతే మూడోది వర్క్‌సన్ అని ఇది డైరెక్ట్‌గా పనిచేసి ఫ్లవోనైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిటాక్స్ చేసి ప్రివెన్స్ చేస్తుందన్నమాట. ఇకపోతే ఫోర్త్‌ది పోషణ్ బేడ. ఇది కూడా మనకి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మొక్కండి. ఇదెందుకు ఉపయోగపడుతుందంటే ఇది కూడా స్టోన్స్‌ని కరిగిస్తుంది. ఇది చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుందండి. ఒక్క స్టోన్‌ని కరిగించడానికే కాదండి. చాలామంది జలుబు, దగ్గు ఇంకా అలాగే కఫంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి బాగా పనిచేస్తుంది. దాంతో పాటు వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ యొక్క ఏ పోషణ్ బేడ అనేది మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే గిలోమ్. గిలోమ్ అంటే దీన్నే మనం తిప్పతీగ లేదా అమృతవల్లి అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఈ తిప్పతీగ అనేది మనకి ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్‌ననేది మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఏదైతే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయో అవి మనకి బాగా ఉండి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతది. తిప్పతీగ మనందరికీ తెలుసు. మన పెద్దలు, పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఏంటంటే తిప్పతీగ అనేది గోరువెచ్చని నీటిలో ఆ తిప్పతీగ ఆకులు 2 ఏసుకొని కాచుకొని ఆ వాటర్ తాగితే జలుబు సమస్య నుంచి బయటపడొచ్చు అని. అయితే ఇది కూడా మనకి తిప్పతీగ షుగర్ సమస్య నియంత్రణలో కూడా బాగా ఉపయోగపడతది. దీన్నే మనం ఇంగ్లీష్‌లో లేదా కొంచెం వాడుక భాషలో గిలోమ్ అని పిలుస్తూ ఉంటామన్నమాట. ఇది డిటాక్సిఫికేషన్‌కి కూడా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇది కూడా జ్వరం, దగ్గులు అలాగే వైరల్ ఫీవర్స్ రాకుండా ఇది కూడా మనకి కాపాడతదన్నమాట. ఇకపోతే భూమి ఆమ్లా అని మనకి ఇది కూడా ఔషధ మొక్క. చాలా అద్భుతమైన మొక్కండి ఈ భూమి ఆమ్లా కూడా. ఇది ఎక్కువగా లివర్ సంబంధిత వ్యాధులకి బాగా ఉపయోగపడుతుందండి. లివర్ సంరక్షణకనేది ఉపయోగపడుతుంది. అలాగే లివరు రక్షణతో పాటు
కొంతమందికి వాతమని, కఫమని ఇలాంటివి వస్తూ ఉంటాయి. జీర్ణ సమస్యలు వస్తా ఉంటాయి. అలాంటి వాటిలిని కూడా ఈ యొక్క భూమి ఆమ్ల అనేది క్లియర్ చేస్తది. ఇంకా అలాగే జ్వరాల నివారణకు కూడా బాగా ఉపయోగపడతది. ఇంకా అలాగే డయాబెటిస్‌తో ఎవరైతే బాధపడతారో దాన్ని కూడా నియంత్రించడానికి ఈ యొక్క భూమి ఆమ్ల అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా మనకి బయట పడేస్తుందండి. ఇంకా అలాగే మనకి స్టేట్ పరపతి అనేది ఉంటుంది. ఇది కూడా ఒక ఔషధ మొక్కేనండి. వీటి గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ గూగుల్‌లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. అంత అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్‌తో అనేది మనకిది తయారు చేయడం జరిగిందండి. అయితే ఇది ఎందుకు ఉపయోగపడతదంటే, కిడ్నీలో స్టోన్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మనకి నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటదండి. ఆ నొప్పి తట్టుకోవడం చాలా అంటే చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్ అండి. ఇంకా అలాగే ఇరిటేషన్ వస్తూ ఉంటది. ఇంకా అలాగే ఇచ్చింగ్ వస్తూ ఉంటది. దానికి కూడా ఈ స్టేట్ పరపతి అనే మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అయితే ఇది ఈ యొక్క కిడ్నీ హెల్త్ అనేది 7 రకాల ఇంగ్రీడియెంట్స్‌తో తయారైంది. ఇన్ని రకాల ప్రయోజనాలుంది. చాలా బావుంది. ఇప్పుడే వాడేద్దామని రేపు మార్నింగ్ ఎళ్లి బిల్లింగ్ చేయిస్తారు. కానీ ఇది ఎవరు వాడకూడదనే విషయం మనకు తెలియాలి. అవునా కాదండి? అయితే ఇందులో ఎన్ని క్యాప్సూల్స్ ఉంటాయి అంటే మనకి 60 క్యాప్సూల్స్ అనేది ఉంటదండి. ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా డైలీ మార్నింగు, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ 3 పూటలనేది వాడుకోవాలి. యాక్చువల్‌గా మనం ఏం చెప్తామంటే 60 క్యాప్సూల్స్ ఉంటే 2 పూట్ల, అలాగే 90 క్యాప్సూల్స్ ఉంటే 3 పూట్ల, 30 క్యాప్సూల్ ఉంటే 1 పూట వాడుకోవాలని మనం చెప్తూ ఉంటాము. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లమ్‌తో బాధపడి ఇప్పుడు చెప్పిన అయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి కిడ్నీ హెల్త్ అనేది మనం హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇది ఉదయము, సాయంత్రము ఆఫ్టర్ ఫుడ్ తిన్నాక వేసుకోవచ్చు. ఫుడ్ తినక ముందు కూడా మనం దీన్ననేది వేసుకోవచ్చండి. ఇంకా ఇది ఎవరికి ఇవ్వచ్చు అంటే గనక 12 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. 12 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఇవ్వొచ్చండి. అయితే 12 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరైనా మెడికేషన్‌లో ఉంటే గనక వాళ్ళని డాక్టర్ సజెషన్ మాత్రం తీసుకొని మనం ఇలాంటివి సజెస్ట్ చేయాలి. ఇంకా అలాగే మనకి ఏదైతే లాక్టేటింగ్ వుమెన్స్ అంటే చూడండి పిల్లలకి పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయకూడదండి. వాళ్ళకి అస్సలు మనం సజెస్ట్ చేయకూడదండి. ఇంకా అలాగే డయాలిసిస్ చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అయ్యో! అది కూడా కిడ్నీ ప్రాబ్లమే కదా! అని మనం ఇవ్వచ్చు అని అనుకోవచ్చు. కానీ ఈ యొక్క డయాలిసిస్ చేసే వాళ్ళకి మాత్రం ఈ యొక్క కిడ్నీ హెల్త్ అనేది మనం సజెషన్ చేయకూడదండి. కిడ్నీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇదండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే గనక మీ యొక్క టీమ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే గనక తెలియచేయండి. అలాగే మీ టీమ్‌లో ప్రమోట్ చేయండి లీడర్స్. అలాగే మనకిక్కడ సార్ అనేది చక్కగా కిడ్నీ హెల్త్ ఏ విధంగా ఉంటది అనేది కూడా పెట్టడం జరిగిందండి. ఆ యొక్క కిడ్నీ హెల్త్ అనేది చూడండి వెజ్ క్యాప్సూల్స్ అంటే అక్కడ చూడండి 60 యూనిట్స్ అని ఉంది. వెజ్ క్యాప్సూల్స్ అని ఉంది. ఇందులో ఎటువంటి ఎన్‌వి అనేది కలవదు కనుక చక్కగా మీరేంటంటే దాన్ని బ్రాహ్మిన్స్ ఇలాంటి వాళ్ళకి ఇవ్వడానికి ఆలోచించే పని కూడా లేదండి. దాని మీద మనకి సింబల్స్ కూడా ఉంటాయండి. రెడ్ మార్క్‌లో మనకి టిక్ చేసుంది. రౌండ్‌గా టిక్ చేసుందనుకోండి. అందులో మనకి జంతు కళేబరాలనేది కలుస్తాయి. మాంసకృతులు కలిసుంటాయి గనక మనకి ఆ రెడ్ కలర్‌లో ఉంటది. అది ఏది లేదు అంటే గనక అది ప్యూర్ వెజిటేరియన్ అని మనం ఆ విధంగా కూడా నిర్ధారణ చేసుకోవచ్చండి. ఇందులో మనకి ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 760 అనేది పడడం జరుగుతుంది. దీని యొక్క పీవీ వచ్చేసి 12 పీవీ అండి. ఇది మనకి ఎంఆర్‌పీ చూసుకుంటే గనక మనకి 30-40% అనేది డిస్కౌంట్‌లో రావడం జరుగుతుందండి. అంటే ఒక 100-150 రూపీస్ అనేది మనకి ఈ యొక్క ప్రొడక్ట్ ఎంఆర్‌పీ రేట్‌కి సేల్ చేసి ఇచ్చిన దీని ప్రత్యేకత తెలియచేస్తే గనక మనకి ఒక్క బాటిల్ షేర్ చేయడం వల్ల 100-150 రూపీస్ వరకు మనం సేవ్ చేసుకోవచ్చండి. డైలీ 2-3 బాటిల్ గనక దీన్ని మనము తెలియచేసి షేర్ చేయగలిగితే గనక మనకి డైలీ 300-450 ఇన్‌కమ్ అనేది చూడండి ఉదయం కూలి పనికెళ్తే సాయంత్రం 4 లేదా 5 గంటల వరకు చేస్తే ఒళ్ళు పులిసిపోయేటట్టు చేస్తే మనకి 400-500 లేదా ఇప్పుడు 600 అనేది రావడం జరుగుతుంది. ఇది మనం చిన్న ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకొని ఒక ప్రాణానికి గనక చెప్తే గనక ఇది మనం సేల్ చేయగలిగితే గనక ఇక్కడ పీవీ వస్తది. అలాగే మనకి ఫ్రీ ప్రొడక్ట్ వస్తది. ఇంకా అలాగే అకౌంట్‌లో క్యాష్ బ్యాక్ పడతది. దాంతో పాటు ఇంటర్నల్‌గా మనం ఈ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చండి.
ఓకేనా లీడర్స్, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి లీడర్ కి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నానండి. అయితే మనమందరం కూడా ఇప్పుడు సార్ పెట్టారు కదండి, అందులో చూసారా చిన్న చిన్న గుళికల్లాగా ఉన్నాయి అని చెప్పాను కదండి, అది దానికి కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తదండి. దానికి కూడా ఈ యొక్క కిడ్నీ హెల్త్ అనేది యూజ్ అవుతుందండి. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే లీడర్స్, ఇప్పుడు ప్రొడక్ట్ గురించి చూసుకున్నాం కదండి, మనం చిన్న చిన్న అలవాట్లు అనేది చేసుకుంటే గనక చాలా పెద్ద సక్సెస్ అనేది తీసుకుంటామండి. మనము 20% పనుల ద్వారా 80% పని అనేది పూర్తి చేసుకోగలుగుతామండి. కాబట్టి మనము ఆ 20% పనులు ఏంటి అనేది గనక మనము అంచనా వేసుకుని, మనకి వెస్టేజ్ అందరూ చేస్తున్నారు, కాకపోతే దాన్ని సిస్టమ్‌ను పట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది గనక మనం ప్లాన్ చేసుకుంటే గనక చాలా పీస్ ఆఫ్ మైండ్‌తో ఈ బిజినెస్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇది గాబరా పడిపోయి కింద మీద పడే బిజినెస్ అయితే కాదండి. అయ్యబాబోయ్! ఇది వెస్టేజ్, ఇంటింటికి వెళ్లి తిరిగి చెప్పాలి. ఇంకా అలాగే వీళ్ళేమనుకుంటారు, ఆళ్ళేమనుకుంటారు, ఇలా కాకుండా అసలు ఇది ఎలా చేస్తే బావుంటది అనేది మీ యొక్క రైట్ అప్‌లైన్ అనేది కాంటాక్ట్ అయ్యి గనక చేస్తే ఇది చాలా అద్భుతమైన బిజినెస్ అండి. చాలా మంచి ఇన్‌కమ్ అనేది ఎవ్రీ మంత్ కూడా తీసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా మంచి నేము, ప్రేమ మన యొక్క ఫ్యామిలీకి, మనకి మంచి బ్లెస్సింగ్స్ అనేది వస్తాయండి. ఎందుకంటే మనిషి పుట్టామంటే దానికొక అర్థం ఉండాలి కదండీ! మనం చేసే పని ఎంత గొప్పదనేది ఈ ప్రపంచానికి తెలియకపోయినా ఒక్క వ్యక్తికి తెలిసినా కూడా సరిపోతదండి. ఎందుకంటే ఆ భగవంతుడు మనం ఏం చేస్తున్నాము అది పైనుంచి చూస్తూ ఉంటారండి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ విశ్వానికి కట్టుబడి ఉండి మనము ఈ యొక్క ప్లానింగ్ ప్రకారం గనక చేసుకుంటే ఈ బిజినెస్ చాలా అద్భుతమైన బిజినెస్ అండి. ఎందుకంటే ఇందులో హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే మనకి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే మనకి కాస్మెటిక్స్ ఉన్నాయి. ఇంకా అలాగే అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆఖరికి బండిలో ఇంజిన్ ఆయిల్స్‌తో సహా మనకు అవైలబుల్ 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అంటే చూడండి, మనం ఎంత అద్భుతంగా ఈ బిజినెస్‌ని ముందుకు మూవ్ చేయొచ్చనేది చాలా ఈజీగా చేయొచ్చండి. మీరు కొన్ని రకాల బుక్స్ అనేది తీసుకొని దాన్ని చదివితే గనక మీకు ఒక అద్భుతమైన మంచి బుక్ గురించి చెప్తానండి. ఆ 2 బుక్స్ గనక కొనుక్కొని చదువుకుంటే గనక మీరు బిజినెస్ చాలా అద్భుతంగా చేయగలుగుతారండి. ఆ బుక్స్ కూడా మీకు అవకాశం ఉంటే గనక తీసి చదువుకోండి లీడర్స్. ఏంటంటే 'యూ కెన్ విన్' ఒక బుక్ తీసుకోండి. అలాగే 80/20 బుక్ ఉంటదండి. ఆ 2 కూడా తీసి చదివితే గనక మీకు బిజినెస్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏంటి అనేది తెలుస్తది. టెన్షన్ ఏమీ ఉండదు. ఇంత సింపులా, ఈ విధంగా చెయ్యాలా అనేది మీకు అన్నీ కూడా ఆ బుక్‌లో అనేది దొరుకుతదండి. ఆ బుక్ అనేది తీసి మీరు డైలీ 1 ఆర్ 2 పేజెస్ చదువుకుంటే గనక మీ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతది. మీరు మంచి సక్సెస్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటదండి. ఇంకా అలాగే మీరు ఇంకా బాగా చేసుకోవాలంటే గనక మీ అంతట మీరు ఇలా జూమ్స్ పెడుతున్నారు కదండీ! వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ మీరు మీ యొక్క సబ్జెక్ట్ ఇవ్వడానికి సార్ ఈరోజు నేను సెషన్ ఇస్తానని చెప్తే గనక ఏదో ఒక ప్రొడక్ట్ గురించి మనమే నేర్చుకుని ఎంతమందికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం గనక మనమే ఓన్‌గా నేర్చుకుని వాళ్ళకి సెషన్ ఇవ్వాలని ఇంటెన్షన్ వల్ల కూడా మనం ప్రొడక్ట్ అనేది నేర్చుకుంటామండి. ఇప్పుడు నేను చెప్పాను, నేను బిజినెస్ చేయకపోయినా కానీ ఆ ప్రొడక్ట్ నాకు యూజ్‌ఫుల్, వర్త్ అనిపించింది. దాని గురించి తెలుసుకున్నాను. నేను బిజినెస్ చేసినా, చేయకపోయినా ప్రొడక్ట్ అయితే యూజ్ చేస్తానండి. బావుందా? లేదా? కాబట్టి మీరు ఈ యొక్క జూమ్ సెక్షన్ కూడా మనకి రవికృష్ణ సార్ అనేది ఓన్ అమౌంట్ పెట్టి కొనడం జరిగిందండి. మనమందరం కూడా వన్ డే గ్యాప్ ఇచ్చి వన్ డే అనేది ఒక్కొక్క ప్రొడక్ట్ నాలెడ్జో లేదంటే బయట ఫీల్డ్‌లో వచ్చే బీట్ ఔట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎలా ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో దాన్ని ఏ విధంగా బీట్ ఔట్ చేయాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుంటే గనక జూమ్ కొన్నందుకు న్యాయం జరుగుతది. ప్రతి ఒక్కరికి కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ వెళ్తది. చూడండి, ప్రతిరోజు కూడా భూపతి సార్ పెడుతూ ఉంటారు 8:30కి. మనకి ఎవరిది మనకి ఎంఎస్ఆర్ టీమ్‌లో ఉన్నారు కదండీ! సైదుల్ సార్. సైదుల్ సార్‌ది పెడతా ఉంటారు 8:30కి. మళ్ళీ మార్నింగ్ 6కే పెడుతుంటారు. అదేదో మనమే పెట్టుకోవచ్చు కదండీ! మనమే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు కదా! అదే మనమే సబ్జెక్ట్ నేర్చుకొని మనమే చెప్పుకున్నామనుకోండి, అప్పుడేమవుతదంటే మనమే అయ్య బాబోయ్! మన టీమ్‌లో ఈరోజు ఈ మేడం ప్రొడక్ట్ చెప్తే అదిరిపోద్దిరా బాబు! ఈరోజు వినాలి అనే ఆతృతొచ్చేటట్టు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ప్రొడక్ట్ చెప్పడానికి ముందొస్తారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వినడానికి ముందుకొస్తారండి. మన టీమ్‌ని బిల్డప్ చేసుకొని దీన్ని ముందుకు
తీసుకువెళ్ళాలంటే మన జూమ్ రన్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా సెషన్ ఇస్తే గనక ఇది మంచిగా మూవ్ అవుతుందండి. ఇది మూవ్ అవ్వడంతో పాటు మనది కూడా సైదుల్ సార్ లాగే మనం సైదుల్ సార్ కోర్ లింక్ వచ్చే వరకు ఒక్కొక్కసారి రాకపోతే ఈ రోజు మనకి లింక్ రాలేదని భూపత్ సార్ పెడుతూ ఉంటారు. చూసినప్పుడు ఒక్కొక్కసారి భలే అనిపిస్తది. నిజంగా అసలు ఇంత ఇంట్రెస్ట్ ఏంట్రా బాబు! ఆ జాబ్ చేస్తూ నిజంగా దీని మీద ఇంత ఆయన స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అంటే డెడికేషన్ అంటే అలా ఉండాలండి. యాక్షన్ ప్లాన్ అంటే అలా ఉండాలి అనేటట్టు ఆయన ఉంటారండి. నిజంగా యాస్ ఏ టీచర్‌గా ఆయన ఇంత మంచి వేలో వెళ్తున్నందుకు నిజంగా మా అందరికీ ఆదర్శం అండి. నాకు బాగా నచ్చింది గనక నేను చెప్తున్నానండి. వేరే ఉద్దేశ్యం అంటూ ఏమీ లేదు. మీ అందరికీ కూడా నచ్చి ఆల్రెడీ మా టీమ్‌లో వెంకటేష్ గారు కూడా ఒకరోజు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా భూపతి సార్ చాలాయి పెడుతూ ఉంటారు. నిజంగా చక్కగాని మా ఎంప్లాయీస్ అందరం పెట్టుకుంటామన్నమాట. ఈరోజు ఈ మీటింగ్‌లో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది గనక ఇక్కడ ఎంతమంది వెళ్దాము, ఈరోజు ఏం చెప్తాడంటావు అని ఫన్నీగా కామెడీ కింద మేము పెట్టుకొని ఓటింగ్ యేసుకుంటూ ఉంటామన్నమాట. అలా భూపతి సార్ పెట్టినప్పుడు నాకు ఆ సిట్యుయేషన్ గుర్తొస్తదన్నమాట. ఈరోజు జూమ్‌కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఈరోజు ఇందులో ఏది ఇలా కొన్ని పాయింట్స్ యెస్ ఆర్ నో అని పెట్టడం, ఎంతమంది అటెండ్ అవుతారు, ఇలాగ చాలా అద్భుతమైనవి పెడుతూ ఉన్నారు. దాన్నన్నిటిని కన్నా మనము ఉపయోగించుకుంటే గనక మనం మంచి వేలో మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చండి. మనమందరం కూడా మంచి నేము, ప్రేమ తీసుకోవచ్చు. ఇందులో అన్ని రకాలుగా కూడా మనం ఆనందంగా ఉండొచ్చండి. ఇది నాకు నచ్చిన బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఇన్ దీన్నెవరో కూడా మిస్ చేసుకోవద్దు. మీకింకా మంచి నాకిచ్చిన హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయిందండి. నాకు ఈసారి టైమ్ ఇచ్చినప్పుడు నేను మీకు పీడీఎఫ్‌తో అనేది మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫీల్డ్‌లో వచ్చే బీట్ ఔట్స్‌ని ఏ విధంగా ఫీల్డ్‌లో వచ్చే సమస్యలను ఏ విధంగా బీట్ ఔట్ చేయాలనేది కూడా నేను మీకు తెలియచేస్తానండి. హోమ్ మీటింగ్ ఎలా చేయాలి? అలాగే సింపుల్‌గా ఏ విధంగా పీవీ తెచ్చుకోవాలనేవి కూడా నేను నెక్స్ట్ సెషన్‌లో అనేది మీకు చెప్తానండి. థాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ లీడర్స్. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ సెషన్ అండి. చాలా చక్కగా వివరించారు. కిడ్నీ హెల్త్ గురించి ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, వాడకపోతే ఏమవుతుందన్నది చక్కగా వివరించారండి. సో ఏ విధంగా తీసుకోవాల్సింది అని. సో వెస్టేజ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఇదేనండి. మన సప్లిమెంట్స్‌ని ఎందుకు వాడాలి? వాడకపోతే వచ్చే అనర్థాలేంటి? ఎలా వాడాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఎవరికి ఇవ్వకూడదు? సో ఇది గనక మనకి తెలిస్తే బిజినెస్ అనేది చాలా ఈజీగా అవుతుందండి. అదేవిధంగా జూమ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు మేడం. బుక్స్ రీడింగ్ గురించి చెప్పారు. సో ఈరోజు సెషన్ అయితే చాలా యూజ్‌ఫుల్ అండి. సో అదేవిధంగా మీ యొక్క యూనియన్ ఎస్‌విపి యూనియన్ అనేది మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. సో థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ మిగతా వాళ్ళు ఫీడ్‌బ్యాక్ తీసుకునే ముందుగా మన మెంటర్ సార్ యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకుందామండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ చిన్నారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. చిన్నారి ప్రెజెంటేషన్ ఇప్పుడు ఇలాగే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది. చాలా లీడర్స్ విన్నారు కదా. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు చెప్పినటువంటి సెషన్స్ లో కిడ్నీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మనకి ఫీల్డ్ లో కూడా రెగ్యులర్ గా చాలా ప్రాబ్లమ్స్ మనం అడుగుతున్నారు చాలా మంది కిడ్నీ రిలేటెడ్ కి సంబంధించి. సో మనకు ఓన్లీ కిడ్నీ హెల్త్ ఇందుకే పనిచేస్తుందని కాకుండా దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, అసలు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ప్రతి ప్రోడక్ట్ కి ఇలాగే ఉంటుందండి మన వెస్టేజ్ లో. ఆ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఏ విధంగా కిడ్నీ హెల్త్ యొక్క దాని మీద పనిచేస్తుందో చాలా అద్భుతంగా వివరించారు చిన్నారి మేడం. అలాగే ఈ బిజినెస్ ని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అవన్నీ కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. త్వరలో చిన్నారి మేడంతో మంచి సిఎన్టీ మీటింగ్ పెడదాం. ఓకే చిన్నారి, ఓకేనా? థ్యాంక్ యూ సార్. అవకాశం ఇస్తే ఓకే సార్. తప్పకుండా లీడర్స్ అందరూ ఇంకొక చాలా మంచి పాయింట్ చెప్పారు. మనమే ఒక పెద్ద టీంని కట్టాలి, మనమే ఒక మంచి టీం, అదే కదా అందరూ కోరుకునేది. మనందరం కూడా మనం అందరం కనుక కలెక్టివ్ గా పనిచేసినట్లయితే ఎందుకు రాదు, సక్సెస్ ఎందుకు రాదు? మనమే 300, 400, 500 మందితో మీటింగ్ చేయొచ్చు. త్వరలో అదంతా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్సలెంట్ లీడర్షిప్ ఉంది, ఎక్సలెంట్ మెంటర్షిప్ ఉంది మన దగ్గర. సో అద్భుతమైన లీడర్స్. నిజంగా ఈ రోజు చెప్పినటువంటి సెషన్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సెషన్ లో ఏదైతే చెప్పారో ఆ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. ఎక్కడికైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం ఎవరు అడగక్కర్లేదు. ఆ ప్రాబ్లమ్ ని బట్టి మన సప్లిమెంట్స్ హ్యాపీగా మనం సజెస్ట్ చేయొచ్చు. ఆరోగ్యంగా ఉందా వారు వాడొచ్చు, ఆరోగ్యంగా లేని వాళ్ళు కూడా వాడొచ్చు ప్రతి సప్లిమెంట్ కూడా.
ఓకే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ చిన్నారి, మంచి సెషన్ ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రమణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అమ్మా చిన్నారి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈరోజు కిడ్నీ హెల్త్ అసలు కిడ్నీస్ ఏ సైజులో ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, వాటి వల్ల ఏ విధంగా ప్రాబ్లం వస్తుంది, మనకి కిడ్నీ హెల్త్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, మనం ఎందుకు వాడాలి, ఎవరు వాడాలి, ప్రతిదీ కూడా చాలా క్లియర్గా పిన్ టు పిన్ ఒకే ఫ్లోలో అదే స్పీడ్లో అదే చక్కటి స్వరంతో చాలా 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 అద్భుతంగా మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలమ్మా. అలాగే జూమ్ యొక్క ఇంపార్టెంట్ మన రవికృష్ణ సార్ కూడా చెప్పడం జరిగింది. మన టీంలోనే చాలా మంది గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు. వారందరూ కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, ప్రతీదీ కూడా రోజుకొకరు చొప్పున ఇస్తే మన టీంలో ఎంతమంది ఉన్నారు, మా అప్లైన్ ఇలా చెప్తున్నారు, మా లైఫ్ లైన్ ఇలా చెప్తున్నారు అని మన మీద మనకి నమ్మకం పెరిగి ఇంకా మన టీంలోనే చాలా అద్భుతంగా బిజినెస్ చేయగలుగుతారు. మనమే జూమ్ పెట్టుకుందాము, డెవలప్ చేసుకుందామని రవికృష్ణ సార్ చెప్పడం కూడా జరిగిందమ్మా. దానికి మీరు చెప్పింది కూడా చాలా బాగుంది. నిజంగా మనందరం చేసుకుందాం. అలాగే జూమ్ మన టీం ద్వారాగానే మంచి నాలెడ్జ్ ఇప్పించుకోవడం ద్వారాగా మీరన్నట్టు నాలెడ్జ్ ప్రిపేర్ అవడంతో మనకి వస్తుంది, మన టీంకి ఇప్పించగలుగుతాము. థ్యాంక్ యూ అమ్మా. అలాగే ప్రతి విషయం కూడా చాలా చాలా అద్భుతంగా చాలా ఎక్సలెంట్గా మంచి సెషన్ ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మీ డ్రీమ్స్ మన మెంటర్స్ అయినటువంటి గ్రేట్ రవికృష్ణ సార్ డ్రీమ్స్, మన డాక్టర్ దర్బాబు గారి డ్రీమ్స్, అలాగే మన టీంకి అటెండ్ అయిన వాళ్ళు, అలాగే వెస్టీజ్ నమ్ముకొని వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. మీరు యూత్ ఐకాన్ అయ్యి మీలాంటి యూత్ ఐకాన్లు ఎంతో మందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్ భూపతి సార్. థ్యాంక్ యూ సార్ రవి సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం సో గుడ్ మచ్ మేడం. సత్యవతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి సత్యవతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చిన్నారు మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు స్పీకర్ ఏమైనా మింగేశారండి మేడం. మేడం ఎంత నిజంగా వాయిస్ సూపర్ గా వచ్చింది. ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే మేడం నిజంగా అందరూ కిడ్నీ హెల్త్ అనేది కంప్లైంట్ ఉంటేనే కాదండి, ముందుగా కూడా వాడుకుంటే దాని ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటదమ్మా. అలాగే నేను నా 8 మందికి ఇచ్చానమ్మా కిడ్నీ హెల్త్ అనేది. యూరిన్ ద్వారాగా ఒక్క డబ్బా పూర్తి అవ్వకముందే యూరిన్ ద్వారాగా వచ్చేసాయి. కిడ్నీ హెల్త్ టాక్సిక్ని కలిపిస్తున్నాను నేను. అదైతే మాత్రం మంచి రిజల్ట్ వచ్చింది. నువ్వు చెప్పినట్టు అందరూ కూడా వాడితే చాలా మంచిది. చాలా క్యూర్గా చెప్పినందుకు చాలా కృతజ్ఞతలమ్మా. ఇంకోటి ఏంటంటే మనకి ఈరోజు జూమ్కి 81 మంది వచ్చారు. కానీ 1000 మందిలోనూ కూడా నువ్వు స్పీకర్గా ఇంకా ఎలాంటి సెషన్ అయినా సరే ఇస్తావని ఫుల్ గ్యారంటీ ఉంది. మనం ఏదైతే అనుకుంటున్నామో మీ డ్రీమ్స్, అలాగే మన రవి సార్ డ్రీమ్స్, మన హోస్ట్గా చేసిన మన భూపతి సార్ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవునందుకు ఆ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలమ్మా. అలాగే మన జూమ్కి అటెండ్ అవ్వని వాళ్ళందరి డ్రీమ్స్, అలాగే వెస్టేజ్ని నమ్ముకొని పనిచేసిన వాళ్ళందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవునందుకు ఆ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సో సత్యవతి మేడం గారు మంచి టెస్ట్ మనీ అనేది చెప్పారండి. అదేవిధంగా లీడర్స్ మీ ఫీడ్బ్యాక్తో పాటు మీ ఫీల్డ్లో వచ్చిన టెస్ట్ మనీ కూడా జూమ్ ద్వారా తెలియచేయండి లీడర్స్. సో మేడం సత్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం.
మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, సత్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చిన్నారి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. మన అప్లైన్ గారు స్పీకర్ మింగేశారా అని అడిగారు. నిజంగానే స్పీకర్ మింగేశారా? నాకు కూడా స్పీకర్ మింగేశారని డౌట్ గానే ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా చాలా బాగా చెప్పావమ్మా. నిజంగా కిడ్నీ హెల్త్ కోసం అయితే చాలా బాగా చెప్పారు. నేను కూడా కిడ్నీ హెల్త్ 2-3 వరకు ఇచ్చాను. రిజల్ట్ కూడా చాలా బాగుందని కూడా చెప్పారమ్మా. మన మేడం చెప్పినట్టు నేను కూడా టాక్సిక్లీను, కిడ్నీ హెల్త్ 2 కలిపిచ్చాను. చాలా బాగా రిజల్ట్ వచ్చింది. నిజంగా ఉదయం లేచి జాబ్ చేసుకుంటూ, బిజినెస్ చేస్తూ కూడా మీరు ఎంత ఎనర్జిక్‌గా మాట్లాడారంటే నిజంగా మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలమ్మా. మీకులాంటి యూత్ అందరూ కూడా నేర్చుకోవాలి. నిజంగా చాలా బాగుందమ్మా. చాలా బాగా చెప్పారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. విష్ యూ వెల్త్ అమ్మా. మీకులాగే చాలా మందిని ఎలా తయారు చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను తల్లి. థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ వెల్త్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం దేవి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ రమణ మేడం, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ చెన్నారి మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వచ్చేసి దేవి అండి. ఈరోజు మేడం చిన్నారి మేడం మీరు సెషన్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు మేడం. నిజంగా మనం అంటే ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఉందని ముందున్న అన్ని ప్రోడక్ట్స్ చెప్తామండి. కానీ ఆయుష్యంతి కేటగిరీకి వచ్చేసరికి మన దగ్గర ఆయుష్యంతి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్తారండి. కానీ వాటి గురించి చాలా రేర్ అండి వివరించడం ఎవరైనా సరే. కానీ అవి చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అండి. మన ఇంటి దగ్గర ఉన్న కారు, బైక్ ఎలాగైతే సర్వీసింగ్ చేస్తామో ఆయుష్యంతి కేటగిరీ ఎవ్రీ మంత్ ఒక్కొక్క ప్రోడక్ట్ వాడుకుంటే కనుక మన బాడీలో ఉన్న మెయిన్ ఆర్గన్స్ ఉన్నాయి కదండి, వాటికి కూడా సర్వీసింగ్ అవుతుందండి. నేను అందుకే అందరికీ కూడా ఈ మంత్ కిడ్నీ హెల్త్ తీసుకుంటే వచ్చే నెల లివర్ హెల్త్ తీసుకోండి అని, అంటే అసలు ఆ ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా ముందుగా రాకుండా కాపాడుకోవడానికి సజెస్ట్ చేస్తానండి. అందుకే మాక్సిమం నా టీంలో చాలా వరకు కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్, ప్రోకార్డ్, వైటల్ కాంప్లెక్స్, టాక్సిక్లీన్ వాడేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలానే ముఖ్యంగా మీరు ఈ రోజు కిడ్నీ హెల్త్ కోసం చెప్పారు కాబట్టి నేనైతే 3కి కిడ్నీలో స్టోన్స్‌కి ఇచ్చాను మేడం. 3కి కూడా కిడ్నీ హెల్త్, టాక్సిక్లీన్ అలాగే మన ఫ్లాక్సైల్ కల్పించాను మేడం. 3కి కూడా మంచి రిజల్ట్ వచ్చింది మేడం. 2-3 మంత్స్‌లోనే కిడ్నీలో స్టోన్స్ అనేవి కరిగి వచ్చేయడం. అలానే వాడిన తర్వాత చాలా ఫాస్ట్‌గా పెయిన్ అనేది చాలా విపరీతంగా ఉంటదండి కిడ్నీలో స్టోన్ ఉంటే కనుక. అది కూడా మనకి చాలా అంటే అందరూ ఫీడ్‌బ్యాక్ ఎక్సలెంట్ గానే ఇచ్చారండి నాకు కూడా. ఈరోజు మీరు జూమ్ మీటింగ్ యొక్క వాల్యూ చాలా చెప్పారు మేడం. అలానే మనం ఒక అంటే మనమందరం కూడా కలిస్తే ఖచ్చితంగా మన జూమ్ మీటింగ్స్‌ని కూడా చాలా డెవలప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఎలాగైతే సైదుల్ సార్ మీటింగ్‌కి అటెండ్ అవ్వాలని ఇంట్రెస్ట్ చూపుతున్నామో, మిగతా వాళ్ళు కూడా మన టీమ్‌లో మీటింగ్స్‌కి అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపేలా మనం తయారవ్వాలి మేడం. తయారవ్వాలని చాలా ఎక్సలెంట్‌గా చెప్పారండి. సో, మనమందరం కూడా ఒక్కొక్కరు రోజు ఒక్కొక్కరం ప్రోడక్ట్ కనుక చెప్తే గనుక చాలా ఎక్సలెంట్‌గా ఉంటది మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నామండి. అరుణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో, మాట్లాడండి మేడం, వినపడుతుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ అమ్మా చిన్నారి. చాలా చాలా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అమ్మా. చాలా చాలా చక్కగా చెప్పారమ్మా కిడ్నీ హెల్త్ గురించి, అందులో ఉన్న పదార్థాల గురించి, ఎవరెవరు వాడచ్చు ఎవరు వాడకూడదు, చాలా చాలా విపుల వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం గారు. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది, నేను రావట్లేదు. హలో
మేడం అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్ వినపడుతుంది మేడం, వినిపిస్తుంది. మాట్లాడుతుంది. అదే మనం కూడా కిడ్నీ హెల్త్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారమ్మా. దానిలో ఉన్న పదార్థాలు అయితే ఏంటి, ఎవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు, చాలా డీప్ గా ఇచ్చారు. సెషన్ అయితే చాలా చాలా సూపర్ అమ్మా. నాకైతే మీరు మాట్లాడే విధానము, విపులంగా చెప్పే పద్ధతి అదంతా చాలా చాలా చక్కగా నచ్చుతుందమ్మా. అలాగే మనం కూడా ఒక జూమ్ని మెయింటైన్ చేయాలి అని సార్ చెప్పినట్టు మనందరం కూడా నిజంగా ప్రోడక్ట్ గురించి నేర్చుకొని నాకంటే ముందు నుండి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవి మేడం గారు, మీరు, ఇంకా చాలా చాలా మంది ఉన్నారు. మనం కూడా నేర్చుకొని మంచిగా జూమ్ మనమే రన్ చేసుకుంటే బాగుంటుందని నేను కూడా అనుకుంటా ఉండేదాన్ని. అది మీరు మళ్ళీ ఇప్పుడు చెప్పటము, సార్ మరి దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు. మనం కూడా అందరూ మన జూమ్కి యాడ్ అవ్వాలి అని చెప్పుకునే విధంగా మనం ఎదుగుదామమ్మా. అంత గొప్ప నాలెడ్జి, అంత గొప్ప ప్రోడక్ట్ ఉందమ్మా మన వెస్టేజ్లో. అలాగే మీ డ్రీమ్స్, మన సార్ డ్రీమ్స్, అలాగే మన దొరబాబు గారి డ్రీమ్స్, భూపతి గారి డ్రీమ్స్, మన రవణమ్మ మేడం గారి డ్రీమ్స్, మా సత్యవతి మేడం గారి డ్రీమ్స్, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినందుకు, అలాగే మన వెస్టేజ్ మెంబర్స్ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యి నెక్స్ట్ మంత్ మంచి చెక్ తీసుకున్నందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలమ్మ. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్ మేడం, బ్లెస్ ఆల్ ద యూ బెస్ట్ మేడం. మేడం. మేడం శ్రీదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ చిన్నారి మేడం గారు. నిజంగా ఇవాళ కిడ్నీ హెల్త్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. నేను కూడా చాలా మందికి ఇచ్చాను మేడం కిడ్నీ హెల్త్, టాక్సిక్లీన్, ఫ్లాక్సైల్ కూడాని. మంచి దాని గురించి బాగా వచ్చింది మేడం అందరికీ కూడాని. మేడం ఇన్నాళ్ళు అయితే చాలా ఇబ్బందిగా ఉండేది, నొప్పి అది వచ్చేది కడుపులోని. ఇవి వాడాక చాలా బాగుంది మేడం. చాలా హాస్పిటల్ తిరిగాం మేము. నిజంగా వెస్టేజ్ అన్నందుకు ఆ గొప్పతనం ఏటన్నది తెలిసింది మాకు. బయటన 3 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి వాడినా కూడా మాకు వాడుతున్నాం అంతే అలాగా. కానీ దీనికి 3 నెలలు వాడేసరికి ఈ ప్రొడక్ట్ చాలా బాగా మాకు దాంతో పాటు ఇంకా నీరసాలు కూడా తగ్గాయి అనేసి చాలా నాకు మంచి పేరొచ్చింది మేడం. ఆ కిడ్నీ హెల్త్ గురించి. నేను కూడా కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్ ప్రతీదీ కూడా వాడుతుంటాను. అంత బాగా అందుకే ఎవరికైనా ఇచ్చే ముందు మనం కూడా వాడాలి ప్రతీదీ అనేసి అంటారు కదా! అలా నేను కూడా వాడుతున్నాను మేడం. మీరు ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు నిజంగానే అవి ప్రొడక్ట్‌లా చెప్పరు. ఒక పళ్ళు తిన్నట్టు ఎంత అందంగా చెప్తారో. మీ మాటల్లో నిజంగా ప్రొడక్ట్ గురించి ఆలకిస్తే ముందు మనం కొనేసుకోవాలి అంత అందంగా చెప్తారు మేడం. మీరు జాబ్ చేస్తూ కూడా నిజంగా వెస్టేజ్ ఎంత బాగా 2 కళ్ళలాగా చూసుకుంటున్నారు. కొందరంటారు ఖాళీగా ఉన్నా ఖాళీ లేదు మేడం చేయడానికి అనేసి అంటారు. నిజంగా మిమ్మల్ని చూసి ఒక ఆదర్శంగా తీసుకోవాలి మేడం. మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయినందుకు అనంత కోటి విశ్వానికి కృతజ్ఞతలు మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవితేజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. సార్ రవికృష్ణ గారు గుడ్ మార్నింగ్ సార్. చిన్నారి మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ గుడ్ మేడం. మార్నింగ్ నిజంగా సార్. మీ సెక్షన్ అనేది చాలా బాగుందండి. ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా నేను మీ వాయిస్ విన్నాను. మీరు ఎప్పుడు మాట్లాడినప్పటికీ కూడా స్పీచ్ అనేది చాలా చాలా స్పీడ్ గా చాలా యాక్టివ్ ఉంటుంది మేడం. మీ వాయిస్ విన్న వాళ్ళు ఆల్మోస్ట్ యాక్టివ్ అయిపోతారండి. నేను హాల్ మీటింగ్స్ విన్నాను, జూమ్ మీటింగ్ కూడా గతంలో విన్నాను మేడం. నిజంగా ఇవాళ కిడ్నీ హెల్త్ చెప్పారు కదండి. రేపు కిడ్నీ హెల్త్ అనేది మన ఆఫీసులో దొరకదు మేడం. అంటే అంత విపులంగా చెప్పారండి. ఎక్సలెంట్ అన్నమాట. నేను స్టార్టింగ్ జాయిన్ అయిన కొత్తలోనే మా మాయ గారికి నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నప్పుడే ఇచ్చానండి. ఆయనకి గత 3-4 సంవత్సరాలుగా కిడ్నీ స్టోన్స్ రెగ్యులర్ గా పడుతుండేవండి. ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడలో మెడిసిన్ తీసుకుని వాడేవారట. ఆ తర్వాత నేను దీని గురించి చెప్పి ఇచ్చాను మేడం. ఓన్లీ కిడ్నీ హెల్త్ ఇచ్చానండి. 3 మంత్స్ వాడమని చెప్పాను. ఆయన 1.5-2 మంత్స్ దగ్గర వాడారు. వెంటనే రికవరీ కనిపించిందండి. చాలా బాగా రిజల్ట్ కనిపించింది. ఇప్పటికొచ్చి అది రిపీట్ అవ్వలేదు. ఆఫ్టర్ 2 మంత్స్ మా ఆయన మళ్ళీ రిపీట్ చేశారనమాట. ఇంక ఇప్పటికొచ్చి ఆయన రిపీట్ కంప్లీట్ గా క్లోజ్ అన్నమాట. అంటే స్టోన్స్ అనేది ఇంకా పడడం జరగట్లేదు. చాలా హ్యాపీగా ఉన్నారు ఆ విషయంలో అతను. ఇంకా అప్పటి నుంచి నాకు బిలీవ్ అనేది ఇంకా గట్టిగా పెరిగింది. చక్కగా నమ్మకం పెరిగి ఇంకా నేను ఫాస్ట్ గా గ్రోత్ పెంచుకుంటూ వస్తున్నానండి. సూపర్ మేడం మీ సెక్షన్. తర్వాత మీరు ఏ బుక్స్ చదువుతున్నారో
దాని గురించి కూడా చెప్పారు. అందరికి కూడా మోటో ఇచ్చారంటే నిజంగా ఎక్సలెంట్ బుక్స్ అండి అవి కూడాను. చాలా మంచి సెక్షన్ అది. సో దాంతో పాటు మన టీమ్ ని డెవలప్మెంట్ కోసం మన యొక్క సారు చేస్తున్నటువంటి ఈ జూమ్ మీటింగ్ సెక్షన్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ అండి. దాన్ని డెవలప్ చేసే బాధ్యత మన లీడర్స్ ప్రతి ఒక్కరికి ఉందండి. ఎవరో ఒక్కరిదే కాదు, రవికృష్ణ గారిది, భూపతి సార్దే కాదు, మనందరిది కూడా ఉందండి. ఎక్సలెంట్ అండి. నెక్స్ట్ భూపతి సార్ని ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, టెక్నికల్ గా చాలా బాగా చూస్తున్నారని చెప్తుంటే మరి సార్కి అయితే ఎలా ఉందో గానీ, ఆయన మన టీంలోకి, మన టీంలోకి ఎంటైర్ రవికృష్ణ టీంలోకి వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఆయనకి ఆ విషయంలో మరి హ్యాపీనెస్ ఎలా ఉందో తెలియదు. నేనైతే కానీ మన టీంలో లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా లక్ష్మణ్ గారు అనగా, శ్రీని గారు అనగా, లక్ష్మి గారు అనగా ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగే తయారవుతున్నారండి. వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కి చాలా ఎక్సలెంట్, సూపర్, నిజంగాను సూపర్ సార్ మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మేడం రమణమ్మ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ అండ్ భూపత్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ చిన్నారి మేడం గారు, ఎన్ఎన్ సత్యవతి మేడం గారు, ఆ టీం రవణమ్మ గారినండి. తెలుసు మేడం, గుడ్ మార్నింగ్ తెలుసు. గుడ్ మేడం. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు మేడం. కిడ్నీ ఉంటదనే తెలుసు, కానీ కిడ్నీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మొత్తం కూడా నిజంగా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. చాలా నేర్చుకున్నా. కానీ ఇప్పటి వరకు నేను కిడ్నీ హెల్త్ అయితే ఎవరికి ఇవ్వలేదు మేడం, అన్ని ఇచ్చాను. కానీ ఈ నెల నేను వాడుకుని ఇవ్వాలని ఆల్రెడీ ఒక మాటలో అది తీసుకోవాలనుకుంటున్నాను మేడం. ఈ నెల నేను వాడుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను మేడం. నిజంగా చాలా బాగా నచ్చింది మేడం మీరు చెప్పే సెక్షన్ మొత్తం కూడా. అయితే నాకు ప్రొడక్ట్ గురించి, హెల్త్ ప్రొడక్ట్ ప్రతిదీ కూడా లోతుగా తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం మేడం. అంతే లోతుగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ప్రతిదీ నేను తెలుసుకుని అలాగే రాసుకుని దానిలో లోతు మొత్తం తెలుసుకునే వరకు కూడా అది నేను వాడిన తర్వాతే అందరికి ఇవ్వడం జరుగుతుంది మేడం. చాలా కూడా. అయితే ఈ నెల నేను కిడ్నీ హెల్త్ అనేది తీసుకుంటాను మేడం. సూపర్ సెక్షన్ ఇచ్చారు మేడం. చాలా ఎక్సలెంట్ మేడం, నచ్చింది మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం ఎంబీ లక్ష్మి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. భూపతి గుడ్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ చిన్నారి మేడం. గుడ్ మార్నింగ్ రవితేజ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా చెప్పారండి. కిడ్నీ యొక్క ప్రాధాన్యత, కిడ్నీ ఏం చేస్తుంది, అది మన కిడ్నీ హెల్త్ వాడిన వాళ్ళకి వచ్చిన రిజల్ట్, టాక్సిక్లీన్ అది ఇస్తే చక్కగా పనిచేస్తుంది అని చెప్పారు. అలాగే కిడ్నీ యొక్క గొప్పతనం ఇంత నేనంటే ఏదో కిడ్నీ హెల్త్ అంటే అది ఒక ప్రొడక్ట్, అంటే మామూలుగా ప్రొడక్ట్ అది కంప్లైంట్ ఉన్న వాళ్ళు వాడతారు అనేది ఉన్నదండి నా మైండ్ లో. కానీ కంప్లైంట్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు. చక్కగా ఎంత చక్కగా చెప్పారంటే ఇంకా ఇంకా చెప్తే వినాలి అన్నట్టుగా చెప్పారు మేడం. ఎక్సలెంట్ గా చెప్పారండి. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సో థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ ఎక్సలెంట్ గా కిడ్నీ హెల్త్ గురించి చెప్పారండి. ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అనేది కూడా చెప్పారు. అదేవిధంగా బుక్స్ నాలెడ్జ్ గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో ఎండింగ్ లో దేవి మేడం గారు కూడా ఈ యొక్క ప్రొడక్ట్స్ గురించి, మన ఇంటి దగ్గర బైక్, కార్ సర్వీస్ ఎలా చేస్తాం, అదేవిధంగా హార్ట్, లివర్, కిడ్నీ అనేది ఫంక్షనింగ్ అనేది చేయాలి, అందువల్ల ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ వాడమని చెప్పారండి. ఇక్కడ వాడినప్పుడు ఒకసారి గమనించండి లీడర్స్, ఆయుష్ శాంతి ప్రొడక్ట్ వాడినప్పుడు కొంచెం బాడీ అనేది ఓవర్ హీట్ చేస్తుందండి. సో దానికి మీరు ఆల్టర్నేటివ్గా అలివేరా కానీ లేదా సిఎండి డ్రాప్స్ వాడడం వల్ల కొంచెం రిలీఫ్ అనేది పొందవచ్చండి. అదేవిధంగా సీజన్ అనేది మనకి సీజనల్ చేంజ్ వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా కొలెస్ట్రాల్ అనేది వాడండి. సో థ్యాంక్ యూ మేడం, మంచి సెషన్ ఇచ్చినందుకు.